ఇదిలా ఉంటే మరోవైపు తెలంగాణ జాగృతిలో జగడం షురు అయిందా? రెండు వర్గాలుగా సంస్థ చీలిపోయిందా? కేవలం కేసీఆర్ని చూసి మాత్రమే జాగృతిలో కవితతో కలిసి పనిచేస్తున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జాగృతి ఒక వ్యక్తిది కాదన్న సభ్యుల మాటలు కవితకి ఇప్పుడు కొత్త తలనొప్పి తెచ్చిపెట్టాయి. దీంతో ఇప్పటికే ఇటు కుటుంబానికి అటు బీఆర్ఎస్ పార్టీకి దూరమైన కవిత నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? ఇదంతా ఆపరేషన్ కవితలో భాగమేనా అన్న అంశాలు ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారాయి. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ కవితనే. హరీష్ రావు, సంతోష్ రావులే టార్గెట్ గా ఆమె సంధించిన ఆరోపణాస్త్రాలు గులాబీ పార్టీకి గుచ్చుకున్నాయో లేదో కారు దిగిపో అంటూ సస్పెన్షన్ ఆర్డర్స్ వచ్చేశాయి. ఆ సస్పెన్షన్ కు కౌంటర్ గా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన కవిత మరోమారు పొలిటికల్ బాంబులు పేల్చారు. అన్నకి చెప్పిన జాగ్రత్తలు, నాన్నకు చేసిన కవిత సూచనలపై రాజకీయం రసవత్తరంగా నడుస్తుండగా బిగ్ ట్విస్ట్ ఇస్తూ షాకింగ్ కామెంట్స్ చేశారు జాగృతిలో ఒక వర్గం సభ్యులు. అందరితో చర్చించకుండా ఎలా మాట్లాడతారు? మీరొక్కరు మాట్లాడితే జాగృతి మొత్తం మాట్లాడినట్లేనా? బీఆర్ఎస్ పై చేసిన కామెంట్స్ ముమ్మాటికి కరెక్ట్ కాదంటూ కవితపై ఆగ్రహం వ్యక్తం చేశారు జాగృతి వ్యవస్థాపక ఉపాధ్యక్షుడు రాజీవ్ సాగర్. 2006 నుంచి కేసీఆర్ తో కలిసి పనిచేస్తున్నాం, ఇప్పుడు ఎప్పుడూ కేసీఆర్ తోనే ఉంటామన్నారు. అసలు ఎవరి లబ్ధి కోసం కవిత మాట్లాడుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ జాగృతి నాయకులం మేము ఈ రోజు నుంచి ఇప్పటి వరకు తెలంగాణ జాగృతిలో పనిచేసినాం. మాకు వాళ్ళకి ఎంత హక్కు ఉందో మాకు అంత హక్కు ఉంది కాబట్టి ఇవాళ తెలంగాణ జాగృతి ఫోటో పెట్టుకున్నాం. నిన్న ఇవాళ కేసీఆర్ గారి ఫోటో వాళ్ళు పెట్టి మాట్లాడింది కాబట్టి ఇవాళ మాకు కూడా తెలంగాణ జాగృతిలో భాగస్వామ్యం ఉంది. ఈ 18 సంవత్సరాలు కూడా మేము పనిచేసినాం కాబట్టి ఈ రోజు మీ ముందు చెప్తా ఉన్నాం, ఈ రోజు నుంచి కూడా మేము బీఆర్ఎస్ పార్టీకి పనిచేస్తాం. కాబట్టి ఈ రోజు నుంచి తెలంగాణ జాగృతి, కానీ మేము పనిచేసే తెలంగాణ జాగృతులు అందరం కూడా కేసీఆర్ గారి నాయకులు పనిచేస్తాం, వేరే వాళ్ళ కోసం పనిచేస్తాం. కేవలం కేసీఆర్ తోనే ఉంటామన్న క్లియర్ కట్ సంకేతాలు జాగృతిలోని ఓ వర్గం నుంచి రావడంతో సంస్థలో చీలికలన్న విషయం తేలిపోయింది. అటు కవిత సస్పెన్షన్ అంశాన్ని బీఆర్ఎస్ కూడా పెద్దగా పట్టించుకోవట్లేదు. అన్ని పార్టీల్లోనూ జరిగే ఒక సాధారణ ప్రక్రియగానే బీఆర్ఎస్ అధిష్టానం భావిస్తోంది. మాటకు మాట, విమర్శకు ప్రతి విమర్శలతో రచ్చకు దారితీసే అవకాశం ఉండటంతో ఈ అంశానికి ఇంతటితో ఫుల్ స్టాప్ పెట్టే ఉద్దేశంలో ఆ పార్టీ ఉన్నట్టు తెలుస్తోంది. పార్టీ అంత పెద్ద నిర్ణయం తీసుకున్న తర్వాత కవిత ప్రెస్ మీట్ పెడితే బీఆర్ఎస్ పెద్దలో ఆ ఆసక్తే కనిపించకపోవడం అదే విషయాన్ని రుజువు చేస్తోంది. అటు కుటుంబ సభ్యుల నుంచి పూర్తిగా మద్దతు కరువైంది. సో కుటుంబం దూరమైంది, పార్టీ పొమ్మంది. అయినా జాగృతి ఉంది కదా, ఆ సంస్థతోనే జనాల్లోకి వెళ్తా, ప్రజా సమస్యలపై పోరాటం చేస్తా అన్న ధైర్యంతో ఉన్న కవితకు ఇప్పుడు అక్కడ కూడా అసమ్మతి మొదలైంది. దీంతో కవిత ఇప్పుడేం చేయబోతున్నారు? అసంతృప్త రాగం వినిపిస్తున్నప్పటి నుంచి గులాబీ పార్టీ కండువాను కాదని కేవలం జాగృతి జెండాతోనే ధర్నాలు, నిరసనలు చేస్తున్న కవిత నెక్స్ట్ స్టెప్ ఏంటి అన్నది ఆసక్తికరంగా మారింది. అంతేకాదు జరుగుతున్న పరిణామాలు ఆపరేషన్ కవితలో భాగమేనా అన్న టాక్ కూడా పొలిటికల్ సర్కిల్లో జోరుగా నడుస్తోంది.